అలాగే నిలబడి ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న తర్వాత కూర్చుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు నా స్వాధీనములో ఉన్నాయి. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత కూర్చుందాం. చిన్న ప్రార్థన చేసుకున్న తలలో ఉంచుకుందాం. దేవుడు చదవబడిన లేఖనం చేత నీతో నాతోనూ శబ్దాంతం ద్వారా ఆలకించుతున్న ప్రతి వారితోనూ దేవుడు దిగొచ్చి మాట్లాడలాగన చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, సర్వాధికారి, సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము దేవా. నీ కృపలో ఈ ఉదయకాల వేళ మరొకసారి కూడి వచ్చిన మమ్మల్ని మాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారిని చదవబడిన లేఖనమును మరొకసారి నీ పాదముల చెంత జ్ఞాపకం చేసుకో దేవా. ఇద్దరి ముందు ఇప్పుడు దాకా తండ్రి పాటల్లో మాకు తోడుగా ఉండి నడిపించావు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. చదవబడిన లేఖనములు కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపిస్తారని విశ్వాసముతో ప్రభా నీ పాదాల చెంత కూర్చున్నామయ్యా. చదవబడిన లేఖనం చేత మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. అక్షరరూపంగా మేము అందరం చదివి ఉన్నాం, ఆలకించున్నాం ప్రభా. అక్షరము ప్రభ మమ్మల్ని జీవింపచేది కానీ ఆత్మ మమ్మల్ని జీవింపచేస్తుంది. అక్షరం మమ్మల్ని చంపిద్దు ప్రభా. అయ్యా, ఆత్మ చేత మమ్మల్ని మీరు జీవింపచేసి వాక్యం చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని జీవింపచేయమని వేడుకొనుచున్నాం. నీ యొక్క చదవబడిన లేఖనము చదవటానికి కూడా నాకు సరైన నోరు లేని వాడిని ప్రభా. కేవలం నీ మీద ఆధారపడి బలిపడించేంత నిలబడి ఉన్నాను, మట్టి పాత్రగా నిలబడి ఉన్నాను. ఈ మట్టి పాత్ర నన్ను నీ మహిమతో నింపి కొద్ది సమయం నీ నోటికి బోరగా నన్ను వాడుకొనమని వేడుకొనుచున్నానయ్యా. నేను కేవలం నీ మీద ఆధారపడి బలిపడించేంతకు వచ్చున్నాను ప్రభా. ఎందుకంటే నా దేవుడు నా ముందుండి నన్ను వాడుకుంటాడు. ప్రజలకు ఏది అవసరమైనదో నా దేవుడికి తెలుసని నీ మీద ఆధారపడి స్థలంలోకి వచ్చున్నాను. నా ప్రాణము మౌనంగా ఉండి నిన్ను వెంబడించుచున్నది ప్రభా. 62వ కీర్తన పొద్దున్నే నాతో మాట్లాడిన దేవుడు నా తండ్రి. నేను నీ మీద ఆధారపడి బలిపడించేంతకు వచ్చుండగా నన్ను మరుగుపరిచి నా ముందు ఒక బలమైన దూతగా దిగొచ్చి కూడి వచ్చిన పరిశుద్ధులతో మీరే మాట్లాడి ప్రతి హృదయం కూడా వాక్యం చేత మీరు బలపరచమని వేడుకొంచు. కూడి వచ్చిన మమ్మల్ని మాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారిని చదవబడిన లేఖనం మరొకసారి నీ పాదముల చెంత జ్ఞాపకం చేసుకోమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ రాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం వాక్యం చదవడంలోనే కొద్దిగా హృదయం నుంచి రాత్రి నుంచి తడబాటు. ఎందుకంటే అది ఒక ప్రత్యక్ష గుండె గ్రంథం కదా. ఆ మాటలు ప్రచురించడానికి నేను యోగ్యుడిని కాదని చెప్పేసి రాత్రి నుంచి గుండె దడ. నేను సాయంకాలం పడి సేవకులు ఫోన్ చేసి రోజు రేపు వాక్యం నువ్వు చెప్పాలి, సిద్ధపడని చెప్పారు. సరే అయ్యారన్న. 7 సంఘకాల యొక్క వివరణ ఈ పుస్తకాలు ఇచ్చారు కదా, చదివారు వివరణ. మొదట 7 సంఘకాలం యొక్క వివరణ. 7 సంఘకాలంలో ఉన్నది మనకు అర్థం అవ్వాలంటే మొదట యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మనకు కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొదట మనకి ఏం కలిగి ఉండాలి? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. అంశం పేరంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. అంటే మనకు ఆ ప్రత్యక్షత లేకపోతే 7 సంఘకాలంలో 7 సంఘకాలం నుంచి మొదటి దోత ఏం మాట్లాడింది, చివరి 7 సంఘకాలం యొక్క దోత ఏం మాట్లాడింది మనకేం తెలిసిద్ది? అవునా కదా. 7 సంఘకాల యొక్క ప్రత్యక్షత మనకు తెలియాలంటే మొదట మనకి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మనకు తెలియపరిచి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మనకు తెలియపరచాలంటే ఈ కాలంలో మన గురువారం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు కదా. కొంత గురువారం కొంతమంది వచ్చారు. మత్తయి సువార్తల గురించి కొద్ది మాటలు దేవుడు మాట్లాడి మనం మా చేత మాట్లాడి బలపరిచిండు. ఒక మాట మనందరిని అడుగుతాను, మీరందరూ ఒక సమాధానం చెప్పాలి. ఆ మాటకి అందరూ చెప్పాలా? ప్రభువైన యేసుక్రీస్తును గొప్పవాడా, బందిపోటీ అయిన బర్బా గొప్పవాడా? చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడా, బందిపోటీ అయిన బర్బా గొప్పవాడా? మరి యేసుక్రీస్తుని ఆనాటి కాలంలో యూదులందరూ మాకొద్దు, తోసివేయండి, సిలువ మరణానికి అప్పగించమన్నారు. మన గొప్పవాడైతే సిలువ మరణానికి ఎందుకు అప్పగించాలి? ఏమండి, మరి యేసుక్రీస్తు గొప్పవాడు, సృష్టికర్త, సర్వాంతర్యామి, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మరి అటువంటి వాని యూదులు, తనతో పుట్టిన వాని యూదులు ఏమన్నారు? అని వద్దు మాకైనా తుణీకరించేశారు, త్రోసివేశారు. వీళ్ళు సిలువ వేయండి. ఆయన చేసిన పాపం ఏమన్నది అప్పుడు? మరి ఎందుకు ఆయన్ని త్రోసివేసి సిలువకు అప్పగించారు? బందిపోటీ అయిన బర్బాని విడుదల చేయండి, బందిపోటీ అయిన బర్బాని విడుదల చేయమని యూదులు ఆ కాలంలో కేకలు వేశారు. అవునా? కేకలు వేశారు లేదా? బందిపోటీ అయిన బర్బా కంటూ దొంగ మన ప్రభువు నీ కోసం నా కోసం సిలువ మరణం పొందకపోతే నీ పాపము నా పాపం క్షమించబడే కాదు కదా.
అవునా? అవునా కదా? అవునా కదండి? కలవరి శిలువలో ఆయన కార్చిన రక్తం చేత నీ పాపం నా పాపం కడగబడింది. మన సాతాల బంధకంలో ఉన్నప్పుడు ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి సాతాన్ యొక్క చేతుల నుంచి మనం విడిపించాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవునా? అటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్ష మనకు తెలియకపోతే ఇంకా మనం కూడా లోకస్తులాగానే ఆరాధన చేస్తాం. అవునా? యేసుక్రీస్తు ప్రత్యక్ష మనం లేకపోతే ఈ లోకంలో ఇవాళ ఏమంటున్నారు? ఇష్టపరంగా అంటున్నారు. అవునా? ఇష్టపరంగానే అందరూ లోకల్ ఆచారంగా చేస్తారా లేదా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ కాలంలో చనిపోయారని వాళ్ళకి తెలిసిందా? ఈ కాలంలో చనిపోయాడా? చెప్పండి. చనిపోలేదు కదా. బైబిల్ గ్రంథంలో రుజువు ఉంది కదా. ఉందా లేదా? మన గురువారం ఆ మాట కూడా బయటకు వచ్చింది. పేతురుని తీసుకొచ్చి చలిమంట కాసుకుని చిన్నది అడిగేది కదా, నువ్వు కూడా శిష్యుల్లో ఒకడు అంటే, లేదు నేను ఆ శిష్యుల్లో ఒకటి కాదని చెప్పేసి అబద్ధం ఆడాడు కదా. అవునా? ఆ కాలం ఏ కాలం? ఇప్పుడు ఏ కాలం మరి? ఇప్పుడు ఇది మరి యాసకాలం ఇష్టపడక జరుపుతున్నారు, చనిపోయిన రోజున జరుపుకుంటున్నారు. అంటే ప్రత్యక్ష లేక, యేసుక్రీస్తు అంటే ప్రత్యక్షత లేక ఇంకా లోకం ఆచారాల చొప్పున నడుస్తూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే ఇప్పుడు మనకు కలవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మనం కలిగి ఉంటే వాక్యం యొక్క రుజువులోనికి మనం నడవగలుగుతాం. అవునా? ఆ ప్రత్యక్ష మనం లేనప్పుడు అంతకాలం దేవుని సన్నిధికి వస్తాం, వాక్యం అంటే వెళ్తాం. వెళ్ళి వచ్చి రావటం వల్ల మనకు ప్రయోజనమా ఉందా? ఆదివారం వస్తుందండి ప్రార్థనకి వెళ్ళాలి. వచ్చాం, దేవుడు సేవకుని నిలబెట్టి కొద్ది మాటలు చెప్పాడు, విన్నాం, వెళ్ళిపోయి ఇంకోటి పని దాటిన తర్వాత అమ్మ ఏ వాక్యం చెప్పాడు దేవుడు, ఏ మాటల చేత దేవుడు మాట్లాడాడంటే అదే దేవుడు వాక్యం మాట్లాడాడు. ఏ వాక్యం అంటే ఆ ప్రత్యక్షం మనం కలిగి ఉండాలి. అంతే ఎదుటి వారికి నువ్వు చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. అంటే సమరయ స్త్రీని తీసుకొద్దాం. సమరయ స్త్రీని ప్రవక్త దీంట్లో కూడా మాట్లాడాడు ప్రత్యక్ష గురించి. దాంట్లో ఈ సంఘకాలంలో దాంట్లో సమరయ స్త్రీని గురించి మాట్లాడాడు. బావి దగ్గర కలుసుకుంది, యాకోబు బావికి దగ్గర. యాకోబు కంటే గొప్పవాడు నమ్మని దేవుడు చెబుతుంటే, యాకోబు సమరయ స్థితి చెబుతుంటే ఆయన చెప్తే యేసుక్రీస్తు మాట్లాడుతున్న కొలిదిగా ఆమె ప్రత్యక్షత. అవునా? ఒక ప్రత్యక్షత కలిగింది. చివరికి ఏముంది? అయ్యా మెస్సయ్య వచ్చినప్పుడు ఈ సంగతులు బయలుపరచబడతాయి అంది. ఆ మెస్సయ్యని నేనేనమ్మా అంటే ఆమె ప్రత్యక్ష వచ్చిన తర్వాత ఆమె వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి సాక్ష్యం చెప్పింది లేదా? అంటే ఆ ప్రత్యక్షత మనకు కావాలి. ఆ ప్రత్యక్ష ఉన్నాయి. అలా నువ్వు కూడా నీ గ్రామంలోకి వెళ్ళి నేను కలుగుతున్న సంఘమే నిజమైన సంఘమమ్మా, నేను చేయించుతున్న యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయన ముగ్గురు దేవుళ్ళు కాదు, ఈ లోకంలో ఆరాధించుతున్నట్టుగా ఆయన ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు అని చెప్పి నువ్వు చెప్పగలుగుతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? అంటే మనకు ఆ ప్రత్యక్షత రావాలి. ఆ ప్రత్యక్ష రానంత కాలం సేవకుడు నిలబెడతాడు, బలమైన మాటలు చెప్పినా మనకు అర్థమై తట్టుకుంటే కానీ అర్థం కాదు. ఇప్పుడు సమరయ స్త్రీ వచ్చింది బావి దగ్గరికి. యేసు ఆమె దాహం తీర్చడానికి అక్కడికి వచ్చిండు. సమరయులకు యూదులకు అక్కడ సంబంధం లేదని ఆమె చెప్తుంది. ఆయన ఒక్కరికే దేవుడు, యూదులకు ఒక్కడికే దేవుడా? ఇశ్రాయేలుకి ఒక్కరికే దేవుడు? ఆయన సర్వంతం మొత్తం ఆయన సృష్టిగా కదా. ఆయన మాట పలకగా సమస్తం కలిగిందిగా. అవునా కదా? ఆయన మాట పలకగా సృష్టి యావత్తూ కలిగింది. ఆయన చేతులతో నిన్ను నన్ను నిర్మించాడు, తల్లి గర్భంలో ఒక అణువుగా ప్రవేశింపబరిచాడు. అవునా? ఆయన లేకుండా ఏదైనా కలిగిందా? ఏమి లేదు కదా. ఆమెకు వచ్చింది, అమ్మ నువ్వు యూదుడు, నేను సమరయులు, నీకు నాకు సాంగత్యం లేదు, ఇది యాకోబు బావి, మా తండ్రి యొక్క బావి దగ్గర నీకు నాకు సామర్థ్యం లేదని చెబుతుంది. కానీ దేవుడు ఆమెను హృదయం ఎరిగి మాట్లాడుతున్నాడు. అక్కడ హృదయం ఎరిగి మాట్లాడుతుంటే ఒక ప్రత్యక్షత ఆమెకు వచ్చింది. అవునా? కొద్ది మాట చెప్పిందా ఇంకో ప్రత్యక్ష వచ్చినాయా? ప్రవక్తలు వచ్చినప్పుడు ఇంకో కొద్ది మాట చెప్పకున్నాడు. మెస్సయ్య వచ్చినప్పుడే హృదయ రహస్యాలు ఎరిగి బయలుపరచబడతానే ఉంది. అంటే మెస్సయ్యనే కనుగొందా లేదా? అంటే ఆ ప్రత్యక్ష నీకు రావాలి. వాక్యం వినుచున్న కొలుదిగా. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సంఘం ఉన్నా లేదా? 2 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నావా లేదా? ఉన్నప్పుడు మనం కూడా ప్రత్యక్ష రావాలిగా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్నామంటే అంటే మనకు ప్రత్యక్షత ఉండాలండి. ఇది 100 సంవత్సరాల క్రితమే దీంట్లో రాయబడి చదవండి. యేసుక్రీస్తు నామం తప్ప భూమి మీద ఏ నామం లేదంట. ఆ నామంలో బాప్తిజం ఇచ్చేవాళ్ళంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ నామం? ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం ఇచ్చేవాళ్ళంట. కానీ రోము ప్రభుత్వం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు నామం బాప్తిజాన్ని ఆపేసిందంట. ఎందుకు ఆపారు? యేసుక్రీస్తు నామంలో రోమ ప్రాంతంలో ఉన్నప్పుడు సువార్తకి ఉన్నారు కదా అపోస్తులు, పరిచర్య చేస్తుంటే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి, ఏంటి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని, చనిపోయిన వారు తిరిగి లేపగలుగుతున్నారని చెప్పేసి దాన్ని ఆపేశారంట. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం ఇవ్వద్దు మీరు ఆపేశారంట అప్పుడు రోమ్ ప్రభుత్వం. అది వినపడిందా? యేసుక్రీస్తు నామమైన బోధ కూడా చేయొద్దని చెప్పి రూల్ పెట్టారు వాళ్ళు. అంటే ఆ నామంలో అంత శక్తి ఉందని,
అందుకని అపోస్తులు ఏం చేశారంటే పునరుద్ధానాన్ని యేసుని గురించి ప్రకటించారు వాళ్ళు. ఎవరి గురించి? ఎందుకు గురించి ఆయన చెప్పారు? అప్పుడు ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన సంగతి మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళకు ఒక మాట చెప్పాడుగా, మత్తయి సువార్తకు వచ్చేళ్ళకి చెప్పాడే కదా. మరి అపోస్తుల కార్యములకు వచ్చేళ్ళకి దాన్ని చేయకుండా దీళ్ళు ఎందుకు చేశారు వాళ్ళు? అంటే వాళ్ళకి ఒక ప్రత్యక్ష వచ్చేసింది అప్పుడు. అవునా కదా? తండ్రి కుమారుడు మొత్తం కలిసి ఈయన ఒక్కడే దేవుడు, ఈయనకు ఒక నామం ఉంది. ఈ నామం ఉంది ఎక్కడ తెలియపరిచిపోయింది? యెషయా గ్రంథంలో ప్రవశించిన ఒక వాక్యం ఒకటి ఉంది. ఏమని? కన్నిక గర్భవతి కుమారుడు కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని. అవునా? ఆయనకు పేరు ఉంది. అంటే ఆ పేరు ఏంటిది? ప్రభువైన యేసుక్రీస్తు అని ఆయనకు పేరు ఉంది. ఆ పేరు ద్వారా కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసే ప్రతి వారికి ఏమంటారు? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బిడ్డకు స్వస్థత కలుగును కాక. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో స్వస్థత కలుగును కాక స్వస్థత కలిగిద్దా? ఎందుకని? మరి ఆ నామంలో బాప్తిస్మం ఇస్తారు లోకస్తులు. పితాపుత్ర పవిత్రాత్మ నామంలో మహిమ కలుగును కాక అంటున్నారు. మరి ఆ నామంలో వాళ్ళకి స్వస్థత కలిగిద్దా? ఎందుకని? అంటే ఆ నామంలో జీవం లేదు. జీవం ఏడుంది? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జీవం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నామం తప్ప ఏరొక నామం లేదు భూమి మీద. అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు నామం ఒకటే. ఆ నామాన్ని మనం కనపరచడానికి స్థలములకు రావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆ నామం తప్ప వేరొక నామం లేదు. అంటే మనకు ఆ ప్రత్యక్షత కలిగి ఉండాలి. మనం ఎందుకంటే అందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకుని ఉన్నాం. అవునా? తీసుకుని ఉన్నాం కదా. అంటే మనకు ప్రత్యక్ష వచ్చింది. అంటే మత్తయి సువార్త కరెక్ట్ అయితే కాదు. దేవుడు ఒక సూచాయిగా ఒక ఆనవారు చూపిస్తున్నాడు. అక్కడ ఒక నామం ఉంది, అంటే నామం ఒకటి ఉందని చెప్పేసి ఆ సూచాయిగా తెలియపరిచాడు. ఆ నామం ఏంటంటే అపోస్తుల కార్యం 2:30 వచ్చేళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు నామం అని ఒక నామం ఉందయ్యా. ఆ నామంలో కనుక మీ బాప్తిస్మాలు తీసుకుంటే అప్పుడు మీకు ఒక వరం అనుగ్రహించబడుద్ది. ఇక్కడ ఉందా వరం అనేది? మత్తయి సువార్తలో ఉందా? అక్కడ మాత్రం దాని వరం అనేది ఎందుకు అనుగ్రహించబడుతుంది రాయబడి ఉంది? అంటే ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మీకు అనుగ్రహించబడకోకుండా మీ కార్యాలు చూడలేని చేయలేరు మీరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పిలుపు అయిన ఒక ఆయన ఉన్నాడు. తెలుసా? పిలుపుని ఎవరిని దగ్గర తీసుకొచ్చిన? వ్యక్తిని దగ్గర తీసుకొచ్చిన, యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చిన పిలుపు ఎవరిని? నతానియేలుని. విన్నారుగా ఎన్నిసార్లు చెప్పినాయి అవన్నీ. పిలుపు నతానియేలుని తీసుకొచ్చాడు. ఎడకే? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర తీసుకొస్తే ఇతను నిజముగా ఇశ్రాయేలుడు అన్నాడు దేవుడు. తీసుకొచ్చాడు కదా. తీసుకొచ్చాడుగా. ఎవరు తీసుకొచ్చాడు? పిలుపేగా. పిలుపు ఒకరోజు దేవుడిని అడుగుతున్నాడు, బోధకుడా పొద్దాక తండ్రి తండ్రి అని అడుగుతున్నావు కదా, ఆ తండ్రిని ఒక్కసారి మాకు చూపించవా? అంటే ప్రత్యక్ష లేదు అక్కడ. యేసుక్రీస్తు ప్రభువు అని ఈయనే దేవుడని తండ్రి ఈయన ఏకమై ఉన్నాడని చెప్పేసి ప్రత్యక్ష లేక ఒకరోజు అడుగుతున్నట్ట దేవుడిని అడుగుతుండు పిలుపు. అయ్యా పొద్దాక బోధకుడా తండ్రి తండ్రి అంటున్నావు కదా, ఆ తండ్రిని ఒకసారి మాకు బయలుపరచమండి అంటే అక్కడ దేవుడు ఏమంటాడు తెలుసు? పిలుపుని, తండ్రి నేను ఏకమై ఉన్నా అనేకసార్లు మీకు తెలియపరిచా కదా, మీకు తెలియదా? లేఖనం రాయబడి ఉండగా లేఖనాలు జ్ఞాపకం చేసుకోరా? నా యందు ఆయన యందు నేను ఏకమై ఉన్నాము కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చదవని ఆ లేఖనం ఉంటుంది కదా, చదువుతారు. నేను చెప్పమంటారు లేఖనం గదు కూడా. యాకోబు సువార్త 1వ అధ్యాయం 44-51 నుంచి ఏముంటుందంటే, పిలుపు నతానియేలుని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువుకు పరిచయం చేస్తారు అక్కడ. అవునా? తర్వాత పిలుపు దేవుడిని అడుగుతాడు ఒక మాట, అయ్యా పొద్దాక బోధకుడా తండ్రి తండ్రి అంటున్నావు కదా, తండ్రి ఎవరు? తండ్రిని మాకు ఒక్కసారి బయలుపరచమంటే అప్పుడు చెబుతుడు, తండ్రి నేను ఏకమై ఉన్నాము కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ లేఖనం చదవండి ఒకసారి. పట్నం కనుగొని రాసి ఉన్నారు. అడుగగా అనేను చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఏ కపటము లేదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ నుంచి తీసుకొచ్చిన నతానియేలు అడగాలి ఆ మాట. ఏమాట అడగాలి? బోధకుడా పొద్దాక తండ్రి తండ్రి అంటున్నావు కదా, తండ్రిని మాకు కనపరచమని చెప్పి నతానియేలు అడగాల్సిన మాట. పిలుపు పొద్దాక యేసుతో పాటు తిరుగుతున్నాం అన్నాడు. అవునా? తిరుగుతున్న వాడే పిలుపు అడిగాడు దేవుడిని, ప్రభువా బోధకుడా ఆ తండ్రిని ఒక్కసారి మాకు బయలుపరచవ అంటే ఆయనకు ప్రత్యక్షత లేదు అక్కడ. ప్రత్యక్ష ఉండాలిగా. వాక్యం ఉంటున్నప్పుడు మనకు ప్రత్యక్ష రావాలి వద్దా? ఉండాలి వద్దా? చెప్పండి. మనకు ప్రత్యక్ష రావాలి.
ఒక సత్యమైన వాక్యం ప్రకటించబడుతున్న స్థలంలో మనం ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం వినుచున్నప్పుడు, సత్యమైన వాక్యం ఉన్నప్పుడు, వాక్యం మనం వినుచున్నప్పుడు మనం కూడా ప్రత్యక్షత కలిగి ఉండాలి. అవునా కదా? ఇప్పుడు యేసు సంఘకాల యొక్క వివరణ దీంట్లో రాయబడి ఉంది. పుస్తకం చదవనింటికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని కొంత మొదటి భాగం అది. అంటే మొదట మనకి ప్రత్యక్షత వస్తే 7 సంఘకాలాలు ఏం జరుగుతుందో మనం ప్రత్యక్షత మనం అర్థం చేసుకోగలుగుతాం. అసలు యేసుక్రీస్తు ప్రత్యక్షత మనకి తెలియకపోతే మనం సంఘకాలంలో మొదటి సంఘకాలంలో ఏం జరిగింది, రెండో సంఘకాలంలో ఏం జరిగింది మనకి ఏం తెలిసిద్ది? అంటే మనం కూడా ముగ్గురు దేవుళ్ళని చెప్పేసి అనుకుంటాం, కానీ మనం ముగ్గురు దేవుళ్ళు ఆరాధిస్తలా, ఏకైక దేవుడినే ఆరాధిస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకవేళ తోమా లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారా? తోమా ఏమన్నాడండి? ఆ గాయాల్లో ఏలిపెట్టి చూస్తేనే నేను నమ్ముతా. అవునా? ఏమన్నాడు చెప్పండి. మనం కూడా ఆ స్థితిలో ఉన్నాం, ఇంకా నమ్మని స్థితిలో ఉన్నాం. వాళ్ళు చూసి కూడా నమ్మలా. ఏమన్నా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆమేన్. ఏంటంట? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. మనం ఆ ధన్యత కలిగి ఉండాలి. మనం కూడా తోమా స్వభావం నుండి తొలగించుకోవాలి. ఇప్పుడు ఇంకా బెజ్జాలు, సిలువ వేసిన బెజ్జాలు, మేకులు కొట్టిన బెజ్జాలు ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతానండి తోమా. అవునా? ఏమన్నాడు? ఆ ఏలు పెట్టి ఆ మేకులు కొట్టారు చూసారా, ఆ బెజ్జాలు నా ఏలు పెట్టి చూస్తేనే నిజంగా ఈ బతికాడలేని నేను చెప్పక ఆయన వేసి అని చెప్పి నేను చెబుతాను అంటాడు. అంటే మనం నమ్మలేని స్థితిలో ఉన్నాడు. తోమా నమ్మలేని స్థితిలో ఉన్నాడు. ఆ ఏలు పెట్టి చూడాలంట. మేకులు కొట్టిన ఏలు పెట్టి చూడకపోతే ఆయన చూపించాడుగా చెయ్యా, ఇక మేకులు కొట్టిన గాయాలను చూపించాడుగా, నమ్మాలిగా. అంటే మనం నమ్ముతున్నామా? ఆ స్థానంలో మనం నిలబడదాం. ఒక నిమిషం తోమా స్థానంలోకి వెళ్ళి నిలబడదాం. నేను తోమాను అనుకుంటా, నేను కూడా ఒక వేసిదారిగా ఉన్నానేమో, ఇంకా గాయాలు వేలు పెట్టి చూస్తున్నానేమో. చెప్పండి, ఒకసారి మనం ఆ స్థానంలో నిలబడితే మనం అనుకుందాం తోమా వల్లే. అవునా కదా? ఇప్పుడు లోకంలో ఉందండి, ఇవాళ ఈస్టర్ పండుగ చేసుకుంటున్నారు. దేవుడు చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, పునరుద్ధరణ. మరి పునరుద్ధరణ యేసుని గురించే అపోస్తలులందరూ కూడా పరిచయం చేశారు. అవునా? మరి పిలుపుకి ఏం తెలుసు? మోషే, ఇర్మియాలు అందరూ అని చెప్పి పిలుపు కాలంలో మోషే ఉన్నాడా? మరి పిలుపుకి ఏం తెలుసు అండి? మోషే, ఏలియా, ప్రవక్తలందరూ కూడా ప్రకటించిన ఆయన ఉన్నాడని చెప్పి చెబుతున్నాడు. అంటే ఆ ప్రత్యక్షత మనకు కలిగి ఉండాలి. మోషే కూడా, ఏలియా కూడా ఎవరి గురించి ప్రకటన చేశారంటే ప్రభువుని యేసుక్రీస్తునే ప్రకటన చేశారు. ఆయనే ప్రకటించారు, ఆయన ద్వారా కార్యాలు జరిగించారు. ఏలియా గొప్ప చేశాడా? ఏలియా ఆ పర్వతం మీద ఉన్నప్పుడు చిన్న ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? యాకోబు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవ అన్నాడు, ఇశ్రాయేలు దేవ అన్నాడు. అబ్రహాం ఏ దేవుడిని ఆరాధించాడు? అబ్రహాం దగ్గరికి 3 వ్యక్తులు వస్తే ఒక వ్యక్తిని ప్రభువా అని పలికాడు కదా అక్కడ. అంటే ఒక దేవుడిని అంగీకరించాడుగా. ఆ ఒక్క దేవుడిని పలిచిన అబ్రహాం ప్రార్థన ఆలకించినప్పుడు ఏలియా నా ప్రార్థనకు ఆలకిస్తానని చెప్పేసి వాళ్ళ దేవుడిని నేను కలుసుకోనని చెప్పేసి ఆ పర్వతం మీద ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఏలియా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసి అక్కడ 850 మంది బయలు ప్రవక్తల ముందు రుజువుపరచబడింది అక్కడ. అంటే ఆ ప్రత్యక్షత మనకు ఉండాలి. నిజంగా కుటుంబం దేవుని కుటుంబయ్యాలు ప్రార్థన చేస్తే దేవుడు ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఏలియా జరిగించలేదా? ఏలియా ఒక్కడే కదా. 850 మంది సేవకులు ఉన్నారు పక్కన. ఈయన ఒక్కడో ఒక పక్క, 850 మంది ఒక పక్క. ఎవరి న్యాయం గెలిచిద్ది? కోర్టులోకి వెళ్తే ఎవరి న్యాయం గెలిచిద్ది? చెప్పండి. 850 మంది సాక్షులు చెప్తున్నది ఆయన కాదండి, 3 దేవుళ్ళు అండి, కాదండి ఒక్కడే దేవుడు అండి ఈయన అంటాడు. ఎవరు సాక్ష్యం గెలిచిద్ది? కానీ అక్కడ రుజువుపరుచుకునే సమయం వచ్చేసింది. 850 మంది బయలు ప్రవక్తలు రుజువుపరచుకోలేకపోయారు. ఒక్కడే దేవుడిని చెప్పి ఏలియా రుజువుపరిచింది అక్కడ. అంటే ఆ ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, అనేక సంవత్సరాలకు దేవుని మందిరానికి వెళ్ళొచ్చు. అయ్యగారు చాలాసార్లు చెప్పించాడు, 1000 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు, లేకపోతే 2 లక్షల మంది ఉండొచ్చు. కానీ అక్కడ వాక్యం లేకపోతే సతీష్ కుమార్ అయ్యగారికి ఇక్కడ గుంటూరులో తెర మీద వాక్యం చెప్తారన్నారు కదా. నేను బ్యాంకులో పనిచేసేప్పుడు కాలం అప్పుడు విజయవాడ నుంచి సహోదరులు వెళ్తూ ఉండాడు, చిన్న వయసు యవనస్తులు. ఎక్కడికరా నాన్న వెళ్తారంటే ప్రార్థనకు. బాబాయ్ ఎక్కడన్నా? సతీష్ కుమార్ వాక్యం ఇక్కడ చెబుతున్నాడు కదా గోరెంట్లలో, తెర మీద వాక్యం చెబుతున్నారు, అక్కడికి వెళ్తున్నాను. ఆ సేవకుడు కనపడ కదరా అన్న. బాబాయ్ లైవ్ ఇస్తున్నారు అడగండి. లైవ్ ఇస్తే సేవకుడు ఉంటే సరిగ్గా మనం సరి చేసుకోలేకపోతున్నాం. లైవ్ ఇన్న వాక్యాన్ని ఎలాగ సరి చేసుకోగలుగుతారు మనం అని చెప్పేసి నేనన్నా. ఒక దినం ముందు ఇక్కడ తీసుకొచ్చి అయ్యగారి దగ్గర వెళ్తారు యవనస్తుల్ని. తిరిగొచ్చింది మన చర్చలో కూర్చోబెట్టి కొద్దిసేపు మాట్లాడాడు వాక్యం అయ్యగారి చేత, వాళ్ళ చేత మాట్లాడిన తర్వాత కొద్దిగా వాళ్ళ హృదయాలు మార్పు వచ్చింది. కానీ వాళ్ళు ఇంకా లోకంలో ఉన్నారు. సరైన ప్రార్థనకి వెళ్తారు, ప్రతి ఆదివారం దేవుడి పరిచర్యలో ప్రార్థనలు పాల్గొంటారు. కానీ సరైన సర్దుబాటు సరిపోయే వాక్యం అక్కడ సేవకులు లేరు. అందుకని సరి చేసుకోలేకపోతున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మరియా తల్లి అయిన మరియాకు ప్రత్యక్షం ఉండాలి. వద్దా?
పరిశుద్ధాత్మ కమ్ముకున్న తర్వాత ఆమె గర్భవతి అయింది. అప్పుడు గాబ్రియల్ దూత ఆమెకు మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు చెప్పండి, తెలిసిన మాటే కదా, అనేక సార్లు విన్నాం కదా. పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించింది, ఇతనికి యేసు అని పేరు పెడతామని చెప్పిందిగా, చెప్పిందే లేదా? 8వ రోజున సున్నతి చేయటానికి మందిరం తీసుకొచ్చినప్పుడు పేరు పెట్టారుగా. అప్పుడుగా క్రీస్తుగా భూమి మీద పుట్టాడు, అవునా? తర్వాత ఆయనకు ఒక నామకరణం చేయబడింది. ఏమని? యేసు అని నామకరణం చేయబడింది 8వ రోజున. అప్పుడు ఆ మాట ఏమని తెలుసుగా? తెలియదు తల్లికి. నేను పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించాను సంగతి తెలుసుగా. గాబ్రియలతో నిలబడి స్వయంగా చెప్పింది ఆమెకే. అప్పుడు ఆలకించిందిగా. మరి కుటుంబ ప్రార్థన, ఒకసారి కుటుంబ ప్రార్థన జరుగుతుంటే ఏనండి, ఒక కుటుంబంలో ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వచ్చి బయట నిలబడి ఒకసారి యేసుని చూడాలంటే యేసు ఏమంటాడు తెలుసు అక్కడ? నా మాట విని దాని ప్రకారం జీవించబడి నా తల్లియు నా సహోదరుడి అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు అక్కడ? మరి తల్లిగా 9 సంవత్సరాలు నవమానం మోసింది అంటున్నారుగా. అంటే అప్పుడు పరిశుద్ధాత్మ చేత గర్భం దలిచినప్పుడు దేవుని యొక్క దూత చెప్పింది, ప్రత్యేకంగా చెప్పిందిగా. చెప్పినప్పుడు నా యేసోబు నేను పుట్టుకున్నవాడు కాదు, దేవుడి చేత పరిశుద్ధాత్మ చేత నేను గర్భం దలిచాను, ఈయనకు ఒక ప్రత్యక్షత ఉంది అని తెలుసుగా. తెలిసినప్పుడు అనుకొని నేను వచ్చాను మా కుమారుడికి చెప్పండి, ఎందుకంటే కుటుంబ ప్రార్థనతో వెళ్ళలేక ఖాళీ లేదు ఇంట్లోకి వెళ్తానికి. బయట నిలబడే వార్త యేసుకు చెబితే యేసేమన్నాడు తెలుసా? నా మాట విని దాని ప్రకారం జీవించేవాడు నా తల్లియు నా సహోదరుడు. అంటే మనం అందరం కూడా ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఆ మాట అంటే మనం ఏ స్థితిలో ఉండాలి? ఆమెనే ఆ మాట అంటే 9 నెలలు 9 మాసాలు మోసి బయటికి రావడానికి సహాయం చేసిందే ఆమెనే ఆ మాట అంటే మనకి ఆ మాట మనం ఏం చేయగలిగామా? 9 నెలలకు 9 రోజులుగా ఆయన కోసం ఏమైనా ప్రార్థన చేయగలిగామా? చెప్పండి, చేసామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని మనం కూడా ఒక ప్రత్యక్షత ఉండాలండి. యేసుక్రీస్తు అంటే ప్రత్యక్షత ఉండాలి. అంటే మనం కూడా ఇంకా మనం ముగ్గురు దేవుళ్ళు ఆరాధించుకోకుండా ఇంకా మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మనే ఆ యొక్క తలంపు నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అంటే యెహోవా కొంతకాలం, అవునా? ఆయనకు ఆ కాలంలో ప్రజలకు యెహోవాగా ఉన్నాడప్పుడు కొంతకాలం వచ్చింది. ఈ కుమారుడికి లేఖనం నెరవేర్చబడాలిగా. ప్రవక్తలు పలికారు, నా వంటి ప్రవక్తను ఒక మీ మధ్య లేపుతారని. మనిషి కుమారుడు భూమి మీద రావాలిగా. భూమి మీదకి మనిషి కుమారుడు వచ్చింది. ఆయన వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలు యూదులు ఏమన్నా ఆయన గ్రహించారా? ఇశ్రాయేలీయులను గ్రహించారా? వాళ్ళ కోసం వచ్చింది స్వయానా వాళ్ళ మధ్యగా వచ్చాడుగా. ఏం చేశారు? తృణీకరించారు. వద్దు, ఈయన వద్దు, మాతో పాటు సహవాసం, మాతో పాటు నిండదాకా ఆడుకోలేదా? చిన్న వయసులో ఉన్నప్పుడు మాతో పాటు తిరగలేదా? మా మధ్యన తిరగలేదు, మా ఇంటి పక్కన కాదు ఇల్లు. ఏమన్నారు? కొండల పక్కన మా ఇల్లు పక్కన కాదు ఇల్లు కూడా, మాతో పాటు ఉన్నాడు. ఈయన దేవుడు ఏంటి, ఈయన యేసు ఏంటి అని ఏం చేసి సులకనగా చూశారు. ఏం చేశారు? సులకనగా. ఇప్పుడు సేవకుని కూడా మనం అలాగే చూస్తున్నాం. ఎందుకనరే? చింతన నుంచి మేము కూడా తిరిగి ఆయనతో పాటు మన మధ్యన ఉన్నాడుగా, మన ఇళ్ళ మధ్యన ఉందిగా ఆయన ఇల్లు కూడా, అవునా కదా? చెప్పండి. ఆయన మన ఇళ్ళ మధ్యన చిన్నతనం నుంచి మాకు తెలుసు కదా బాబియ, చిన్నతనం మేము చూసాం కదా. చిన్నతనం నుంచి మా ఇంటి పక్కన ఇల్లు అంటే మనం కూడా సేవకుని కూడా ఎలా చూస్తున్నాం? చెప్పండి, మనం ఎలాగ చూస్తున్నాం చెప్పండి. సేవకుని అంత బాధపడుతున్న కారణం కూడా మనమే కదా. అంటే మన ఇళ్ళ మధ్యన చిన్నతనం నుంచి మేము చూసాం, చిన్నతనం నుంచి ఆయనతో పాటు తిరిగాం. బాబియేగా చిన్నతనం నుంచి చూసాంగా. కాదు, ఆ కాలం ఎప్పుడూ అయిపోయింది. ఆ బాబు ఎప్పుడూ లేడిపోయాడు కదా. ఒక సేవకునిగా నిలబెట్టుకున్నాడు దేవుడు, ఎన్నుకున్నాడు. దేవుని ఏర్పాటులో ఉన్న సేవకుడు. తర్వాత ఎన్నుకున్న తర్వాత వాక్యం ప్రకటించినప్పుడు మనందరం కూడా రక్షించుకున్నాడుగా. మన అన్ని కుటుంబాల కోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాడుగా. చేస్తున్నాడు లేదా? ఒకవేళ నువ్వు నేను చేయక శరీర బలహీనత వైపు చూసి ప్రార్థన చేయకుండా ఉండొచ్చేమో, కానీ సేవకుడు ప్రతి కుటుంబం కోసం ప్రతి దినం అనుదినం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయన యొక్క ప్రార్థన చేయమంటే నీ కుటుంబం నా కుటుంబం ఇవాళ క్షేమముగా సజీవులుగా ఈ పునరుద్ధాన ప్రార్థన కలుసుకోవడానికి వచ్చాం మనం. ఆమేన్, హల్లెలూయా. ఆయన కనుక మన ప్రార్థనలు బట్టే మన నీతిమంతులమా? మన యథార్థవంతులమా? కాదు కదా. మన మధ్యన నీతిమంతుల్ని యథార్థవంతుని సేవకుని నిలబెట్టి మన అన్ని కుటుంబాల కోసం అనుదినం ప్రార్థన చేయడానికి ఒక భారం పెట్టాడు ఆయనకి. ఆ భారం చూసి మనం ఏం చేస్తాం? చులకనగా చూడటం, ఏలనం చేయటం, చులకనగా బాబీ అయ్యగారు మన మధ్యన ఉన్నాడుగా అని చెప్పేసి ఇప్పుడు కూడా యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభుని సిలువ మరణాన్ని కప్పించిన కాలమేగా. ఏం చెప్పారు? బర్బాని తీసుకొచ్చి పెట్టారు. ఒక పక్కన బర్బా, ఒక పక్కన యేసుక్రీస్తు ప్రభు. వీళ్ళిద్దరు ఎవరు గొప్పవారంటే ఇందాక యేసుక్రీస్తు గొప్పవాడు అన్నారు. గొప్పవాడిని తృణీకరించేసి సిలువ మరణానికి అప్పగించాడు. బందిపోటు దొంగను విడిపించి లోకంలో తిరగమన్నారు.
ప్రజలు. అవునా? అవునా కదా? గొప్పవాడినేమో శిలువ మరణానికి అప్పగించారు, బందిపోటు దొరను వదిలిపెట్టేసి నువ్వు లోకంలో మళ్ళీ నిష్టానుసారంగా తిరగమని వదిలిపెట్టారు. అంటే గొప్పవాడిని మనం ఏ స్థితిలో ఉంచుతున్నామో చూడటానికి, మనకు ఏ ప్రత్యక్ష ఉందో చూడటానికి. అవునా? మనకు ప్రత్యక్షత లేదనుకోండి, మనము కూడా బందిపోటులాగా మరలా వచ్చాం దేవుని సంగతి మరలా లోకస్తులాగా తిరుగుతూ ఉంటాం. అవునా? కదా? అట్లా ఉండకూడదని, ఒక ప్రత్యక్షత మనం కలిగి ఉండాలని, యేసుక్రీస్తు నామం ధరించుకున్న వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఉండాలని సేవకుని యొక్క ప్రయాస. సంఘ పెద్దలుగా మేము అప్పుడప్పుడు నిలబడి వచ్చిరానమాట చెప్పడానికి కూడా అవకాశం ఇచ్చినప్పుడు మేము చెప్పేది కూడా అదే. ఏమని? మనందరం కూడా యేసుక్రీస్తు నామాన్ని ధరించుకున్నప్పుడు ప్రత్యక్షత కలిగి ఉండాలి. లోకంలో జీవిస్తున్నామంటే లోకస్తులు అనేక మంది మనకు కనిపెడతా ఉంటారు. నిజంగా వాక్యం దగ్గరికి వెళ్తామంటున్నారు, ఇల్లు మనకులాగే జీవిస్తున్నారు కదా, వాళ్ళకే మనకు తేడా ఏంట్రా, వాళ్ళకే మనకు ప్రత్యక్షత ఏంట్రా అంటే మనకు ప్రత్యక్షత కలిగి ఉండాలి కదా. అవునా? వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో సహవాసం చేసేటప్పుడు ఎలాగ ఉండాలి? ఎలాగ ఉండాలండి? మన మాట తీరు కూడా పరిశీలన చేస్తారు వాళ్ళు, తెలీదా? మన మాటను కూడా పరిశీలన చేస్తారు, వెలుచున్న నడకన పరిశీలన చేస్తారు, 10 మందితో పనిలో ఉండ పరిశీలన చేస్తూ ఉంటారు, ప్రతిదీ పరిశీలన చేస్తారు. అంటే వాళ్ళకి మనకు తేడా గమనించాలి వద్దా, కనపరచాలి వద్దా? అంటే మనకు ఆ ప్రత్యక్ష వస్తేనే మనకు ఉండగలుగుతామట. లేకపోతే తోమలాగిన మనం కూడా ఏలుబట్టు చూస్తేనే, ఆ గాయాలను ఆ ఏలుబట్టు చూస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను. ఆ స్థితిలో మనం ఉండిపోతాం. ఆ స్థితిలో మనం ఉండకూడదు. ఆ స్థితిలో మనం ఉండకూడదు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే మనం చూడక యేసుక్రీస్తు ప్రభువు కాలం మనం ఉన్నామా? 2025 సంవత్సరాల క్రితం చేసి ముగించిన కార్యం అది. అవునా? చేసి ముగించిన కార్యం. దాన్ని తలంచుకుంటూ మనం ఆనాడు కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఇలా చేశాడంటయ్యా, మా కోసం కూడా చివరి గురి వరకు ఆ గురిలో నేను కూడా ఉండా, నా కోసం కూడా బలిపీడించేందుకు రక్తం కార్చాడయ్యా, నా పాపముల నిమిత్తం కూడా, నా కుటుంబం యొక్క దోషాల నిమిత్తం కూడా బలిపీడించేందుకు రక్తం కార్చాడయ్యా అని మనం తెలుసుకుంటున్నామా లేదా? మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం లేదా? మొదట జ్ఞాపకం చేసుకుంటున్నాం లేదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకి ఏ ప్రత్యక్ష రావాలంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అన్న ప్రత్యక్షత కలిగిన రోజున నువ్వు వాక్యములు ఎంత ఆనందిస్తావంటే ఎక్కడ ప్రార్థన పెట్టినా మానకుండా ఉండటానికి ఇష్టపడతా ఉంటాం. ఈ దినం ముందు వాక్యం చేత పలానా చోట చిన్న ప్రార్థన ఉంది, ఆడికి వెళ్తే దేవుడు నాతో మాట్లాడతాడు. నేను మన శుక్రవారం పూట పనికి వెళ్ళాను. నేను నందిగూడెం ప్రార్థన పెడుతున్నారు కదా, 2 నెలల నుంచి 3 నెలల నుంచి ప్రార్థన పెడుతున్నారు. నాకు 3 వారాల నుంచి దేవుడు ప్రేరణ కలగజేస్తాను, వెళ్ళాలి శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి. అన్ని పని నుంచి ట్రైన్కి రాలేకపోతున్నా. మన శుక్రవారం పూట ఎట్టయినా సరే టైం వచ్చినా రేపని 8ంటికి ఒకసారి శ్యామనికి ఫోన్ చేసి కనుక్కున్నా, అయ్యా 8 లోపు ప్రార్థన స్టార్ట్ అవుతుంది, జరుగుతుంది అన్నాడు. ఇంటికి వచ్చే 7 భావం అయిపోయింది, స్నానం చేసి బరాబరా వెళ్ళిపోతామని. వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. నేను అనేక సార్లు విన్నా కానీ ఆ మాట నాకు అవసరమైనవి. ఆడికి వెళ్ళంగలో నాలో విశ్వాసం దేవుడు కొద్దిగా బలపరిచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ప్రయాసపడి వెళ్ళా, పైన పొద్దున్న సాయంకాలం ఎండలో మాడి అయినా ఇంటికి వచ్చి స్నానం చేసి ప్రయాసతో వెళ్ళిపోయాను. నేను ఎల్లంగలో వాక్యం వినడంటే వాక్యం నేను ఆనందించేశాను. ఈ మాటలు నా కోసం సిద్ధపరిచావుగా ప్రభా, ఈ మాటలు నేను రాకపోతే వెళ్ళకపోతే నేను వినేవాడిని కాదు కదా, నేను అది ఇలా చెప్పుకునేవాడు కదా. చెప్పేవాడినా? విశ్వాసం గురించి చెప్పాడమ్మా, విశ్వాసం గురించి చెప్పాడు దేవుడు. విశ్వాసం గురించి బలపరిచాడు అక్కడున్న ప్రజలను, వాళ్ళతో పాటు నన్ను కూడా బలపరిచాడు. నేను చెప్పేవాడిని కాదు కదా. అందుకని మనం వాక్యం ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనకి రద్దాం. గురువారం ప్రార్థన జరుగుతుంది, వద్దాం. వాక్యంలో బలపరచబడదాం. మన గురువారం ఇదే వాక్యం, ఏది బర్బా గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి వాక్యం దేవుడు బయలుపరిచి ఏం చేశారు? యూదులు ఇశ్రాయేలులు యేసుక్రీస్తు ప్రభువును తృణీకరించారు, తీసుకెళ్ళి శిలువ మరణానికి అప్పగించారు. మనందరం ఉన్నాం. అవునా? శిలువ మరణానికి అప్పగించిన వాళ్ళు నువ్వు నేను మనందరం ఉన్నాం. తీసుకెళ్ళి ఏం చేసాం? త్రోసివేసి తృణీకరించి అనేక సార్లు మా ఇంటికి వచ్చి తలుపు తడుతుంటే నాకు వద్దులే ప్రభా, నా పక్కింటికి వెళ్ళు, నాకు వద్దులే ప్రభా, ఇవాళ నాకు ఖాళీ లేదు, నాకు పనికి వెళ్ళిపోయాను, నాకు సమయం లేదు, నాకు వద్దులు, నా పక్కింటికి వెళ్ళని చెప్పి త్రోసివేశాం. అనేక సార్లు నేను ఇంటికి వచ్చి నిన్ను దర్శించి నీతో మాట్లాడి నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని చూసిండు దేవుడు. ఆ సమయానికి నీ పనిపాట్ల తీరక, కొద్ది సమయం దేవుని పాదాల చెంతకి వెళ్ళక, సమయాన్ని కాలయాపన చేస్తూ ఉంటే నీ పక్కింటికి వెళ్ళిపోయాడు దేవుడు. అప్పుడు ఎంత బాధ నీకు? చెప్పండి, అప్పుడు ఎంత బాధపడతావు? అందుకని ఆ బాధ నీకు తొలగిపోవాలని చెప్పేసి ప్రతి గురువారం ప్రార్థనలో దేవుని కలుసుకుందాం. ఆదివారం ప్రార్థన వస్తుంది. ఆదివారం ఎవరు వస్తారంటే అందరూ లోకంతం వస్తారు ప్రార్థనకి. అవునా? అందరూ వస్తారు. కానీ గురువారం వ్యక్తిగతంగా నీతో మాట్లాడే సమయం అది. మధ్యవారం ప్రార్థన అంటే వ్యక్తిగతంగా సహవాసం అండి.
వ్యక్తిగతంగా సహవాసం ఆదివారం నుంచి ఆదివారం దాకా ఆహారం తినాలి. నువ్వు జీవిస్తావా? చెప్పండి. ఆదివారం నుంచి ఈ ఆదివారం తింటున్నావు, మళ్ళీ ఆదివారం దాకా నీకు ఆహారం వండుకోవట్లేదు, తింటలేదు. ఎట్టుంటావు నువ్వు? చెప్పండి, ఎట్టుంటారు? ఆదివారం వెళ్ళంగా పొద్దున్నే టిఫిన్ వేసుకున్నారు, మధ్యాహ్నం అన్నం తిన్నారు, మరలా ఆదివారం దాకా ఏమీ లేదు మధ్యలో 6 రోజులు. ఎలా ఉంటారు ఆదివారానికి? చెప్పండి. ఆదివారానికి మరలా ఎలా ఉంటారు? చెప్పండి. ఎలా ఉంటారు? నీరసం అయిపోతే ఏంటమ్మా అట్టమంటే అయ్యగారు అడుగుతారు, ఏంటమ్మా అయ్యా వారం నుంచి ఏమంటారు చెప్పట్లా మీరు? అంటే మీకు ఆహారం అంత ఎక్కువైపోతుంది. అందుకని మనకు మధ్యలో కూడా ఆహారం కావాలి, మనం బలపరచబడటానికి, ఆత్మ బలపరచబడటానికి. అర్థమైందా? ఆత్మ బలహీన, ఇప్పుడే శరీరం ఎప్పుడు బలహీనమే. శరీరం ఎప్పుడు బలహీనమే. నువ్వు ఎంత ఆహారం తిన్నా, ఎన్ని మంచి ఫ్రూట్స్ తిన్నా, శరీరం ఎప్పుడు బలహీనమే. ఆత్మ సిద్ధపాటు, ఆత్మ చెప్తూ ఉంటుంది నిన్ను, ఇలా ప్రార్థనకి వెళ్ళు, ఆడ ప్రార్థన ఉంది, ఇవాళ గురువారం ప్రార్థన ఉంది, ప్రార్థనకి వెళ్ళు, లేగు, పని తొలతొలం చేసుకోమంటే శరీరం అంట దాగు. శరీరం అంటది ఏమని? ఏంటమ్మా సమయం చాలా ఉంది, సమయం 9 ప్రార్థన, ఇప్పుడు లేచి ఏం చేస్తావు? ఆగు, కాసేపు పనుకో. ఏమంటారు? సమయం శరీరం 9, ఇక శరీరం ఏమంటే పనుకో, కాసేపు పనుకో. 9:15 అయింది, ఎవరో 9:15 అయింది, 5 ఉన్నారు ప్రజలు. యవనస్తులు కూడా రేపు ఆదివారం నుంచి పాటిస్తానికి అవకాశం లేదు. 9:15 వస్తాను, 9:20 వచ్చారే వాళ్ళు. ప్రతి ఆదివారం మీకోసం దేవుడు ఒక పాటలు మీకోసం సిద్ధపరుస్తున్నాడు. అవునా? సంఘంలో ఎంతమంది పాటలు పాడి ఉన్నా కానీ, ఎంతమంది దేవుని ఆరాధించేవారు ఉన్నా కానీ, దేవుడు మీకు అవకాశం ఇస్తుంటే 9:20కి వచ్చారు. అంటే మీకు యేసుక్రీస్తు యొక్క కలిగిన ప్రత్యేకత ఏంటంటే అది ఏంటి? సంఘంలో ఎంతమంది పాటలు పాడే ఉన్నారు కదా, యవనస్తులకు ప్రత్యేకం మార్చి దేవుడు ఒక పాట ఎత్తడానికి అవకాశం అని చెప్పేసి మీరు అవకాశాన్ని ఏం చేస్తారని సులభం చేసుకుంటున్నారు. అంటే మీరు కూడా ఏం చేస్తుంది? శరీర మనకి లోపడుతుంది. 9 ప్రార్థన పెళ్ళి ఏం చేస్తామలే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ స్థితిలో ఉండకూడదండి, ఆ స్థితిలో ఉండకూడదు. సమయం చెప్పాడు దేవుడు, నీకు నాకంటే ముందుగానే సమయాన్ని దేవుడు ఇచ్చుంటాడు. ఇక్కడ మన ఇప్పుడు అనుకోవచ్చు, సేవకుడు చూస్తలేదులే, సంఘ పెద్దలు చూస్తలేరు, నడిపించే వాళ్ళు చూస్తలేరు అనుకోవచ్చు. నిత్యము చూసే ఒక ఆయన ఉండు. నిత్యము చూసే ఆయన ఒక ఆయన ఉన్నాడు. రేపు పొద్దున నీ కోసం సిద్ధపరిచిన దూత చెప్పిద్ది, నీ కోసం నీ సంగతి అంతా చెప్పిద్ది. ఏం చెప్పిద్ది చెప్పండి? నీ కోసం ఒక దూతని సిద్ధపరిచించాడు, చిన్న దూతని. ఆ దూత నీ కోసం సమస్తం చెప్పిద్ది. ఏం చెప్పిద్ది చెప్పండి? ఏం చెప్పిద్ది చెప్పండి? ఏం చెప్పిద్ది చెప్పండి? అది చెప్పండి. నీ కోసం సిద్ధపరిచిన దూత దేవుని ముందు నిలబడి ఫిర్యాదు చేస్తుంది. ఎవరో చేస్తారు, పక్కన విశ్వాసం చెప్పిద్ది, పక్కన నా ఇంటి పక్కన చెప్పిద్ది అనుకుంటున్నారు మీరు. ఎవరు చెప్పరు నీ కోసం? చెప్తారా? ఎవరో చెప్పరు. నీ కోసం సిద్ధపరిచిన అనుదినం భూమి మీద ఉన్నప్పుడు నీ కోసం దేవుడు ఒక దూతని సిద్ధపరిచించాడు. ఆ దూత నీ కోసం నిలబడి దేవుని ఎదురు ఫిర్యాదు చేస్తుంది. అయ్యా పలానా రోజున పలానా తారీఖున 4వ నెల 20వ తారీఖున పునరుద్ధాన ఆరాధన జరుగుతుంటే 8:30కు లేచారయ్యా, పలానా ఇదిగా ఈ దూత, ఈ సహోదరి లేకపోతే ఈ కుమార్తె 8:30కు లేచిందయ్యా, 9ంటికి ప్రార్థన, సమయానికి వెళ్తానికి సిద్ధపడతలేదు, శరీరం ఇంకా కసేపు పనుకోమంటే శరీర బలహీనతకు లోపడిపోతుంది. కానీ ఆత్మ చెబుతుంది లేకపోతే ప్రార్థన టైం అవుతుందంటే లెక్కోకుండా ఇంకా మంచానికి అప్పు ఉంటుంది. ఎవరు ఫిర్యాదు చేస్తుంది? చూసారా? అంటే మన ప్రత్యక్ష గుణం వాక్యం ఉంటా కూడా మనకు ఆ ప్రత్యక్షత రాట్లా. నేను బట్టి వాక్యాన్ని మనం వస్త్రాన్ని ధరించుకోకుండా ఉంటానని బట్టి, వాక్యాన్ని నిజంగా నువ్వు వస్త్రంగా ధరించుకో. ఆదివారం వస్తుందంటే నీకు తొందర వచ్చేస్తుంది. ఆదివారం వస్తుందంటే భయం వచ్చింది హృదయంలో. ఇవాళ ఆదివారం సమయానికి ముందుగా నేను ఉండాలి అన్న భయం వస్తుంది. అంటే నీకు భయం లేదు అంటే ప్రత్యక్షత లేదు వాక్యం వల్ల. ఏదో అయ్యగారు వాక్యం చెబుతున్నారులే, లేదా పెన్ని నిలబడి, లేదా సహోదరి నిలబడి వాక్యం ఏదో చెబుతున్నారులే, ఏదో కొద్ది సమయం లేదా గంట నిలబడి వాక్యం బోధిస్తున్నారులే, సమయం అయిపోతుంది అనుకుంటున్నాం. అంతేగాని వాక్యం చేత నా హృదయాన్ని సిద్ధపరచుకుందాము, సమయానికి వెళ్దాము, దేవుని ఆరాధనలో పాల్గొందామన్న మనసు ఉంటుందా? దేవుణ్ణి ఆరాధించేవారంట ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. దేంతో? సమరయ స్త్రీ చెప్పింది కదా, మా ముందు పితరులు నడిచిన వారు కొండల మీదకి వెళ్ళి ఆరాధించేవారయ్యా. యేసుక్రీస్తు ప్రభు దగ్గర చెప్పింది అక్కడ లేఖనంలో. మా ముందు నడిచిన పితరులు కొండల మీదకి వెళ్ళి ఆరాధన చేసేవాళ్ళ, మేము కూడా ఆరాధన చేస్తానికి ఇప్పుడు ఇశ్రాయేలు మందిరం అట్లా కాదమ్మా,
ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలంట. నువ్వు ఆత్మ సిద్ధపాటులకు నీవు ఆరాధన చేస్తావు? చెప్పండి. నీ ఆత్మ సిద్ధపాటు లేకుండా దేవుని సన్నిధిలో దేవుని నువ్వు ఎలాగ ఆరాధన చేస్తావు? చేయగలుగుతావా? చేయలేవు. చేయగలుగుతారా? అందుకని మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్పవాడిని తీసుకెళ్ళి సిలువ మరణకు అప్పగించి బందిపోటు అయిన ఖైదీని లోకంలో విడిపించాం. విడిపించిన వారిలో మనందరం కూడా ఉన్నాం. అన్నారు కదా, ప్రజలు ఏమన్నారా? ఎలా ప్రజలు ఏమన్నారు? యేసుక్రీస్తు, యేసు మాకొద్దు, బర్బా మాకు కావాలి. ఏమన్నారు? యేసు మాకొద్దు. ఎవరు కావాలి? ఎవరు కావాలి? అంతలు చేసేవాడు, దొంగతనం చేసేవాడు, దుర్మార్గుడు మాకు కావాలి. సాతానవాడు మాకు కావాలి. బైబిల్ గ్రంథంలో 2 గ్రంథాల మీద ఇప్పుడు సాతానవాడు దాడి చేస్తారంట. ఏ గ్రంథాలు చెప్పండి? చెప్పండి. బైబిల్ గ్రంథంలో 2 గ్రంథాల మీద ఎప్పుడు సాతానవాడు దాడి చేస్తామంటాడంట. ఏ గ్రంథాల మీద? అడుగుతారు ఎందుకు? వాళ్ళు ఏం చెప్తారేనా? అయ్యగారు చెప్తున్నారు, అడుగుతున్నారు ఎందుకు? నేను అడిగేది నేను. చెప్పండి. చెప్పండి. 2 గ్రంథాల మీద సాతానవాడు ఎప్పుడు దాడి చేస్తా ఉంటాడంట. బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో 2 పుస్తకాల మీద సాతానవాడు ఎప్పుడు దాడి చేస్తా ఉంటాడంట. 2 గ్రంథాలు ఏంటి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొదటి ఆదికాండము, 2వది ప్రకటన గ్రంథం. ఈ 2 గ్రంథాల మీద ఎప్పుడు సాతానవాడు దాడి చేస్తా ఉంటాడంట. అంటే మర్మయుక్తమైన మొదట ఆదికాండంలో ఉన్నాయి. సాతాను యొక్క నాశనం ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథంలో ఉంది. ఈ 2 గ్రంథాలు చదువుతున్నప్పుడు కూడా చదవండి. మీరు ఆత్మసంబంధంగా చదువుతూ ఉంటే ఇంట్లో శోధనలు ఎగుతూనే ఉంటుంది, ఏదో ఒక బలహీనత వస్తూనే ఉంటుంది, ఎక్కడో గలిబిలీలు ఎక్కుతూనే ఉంటుంది. గమనించారా? ఇప్పుడే మీరు చదివి చూడండి. ప్రకటన గ్రంథం ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు చదివి చూడండి. మామూలుగా చదువుతూ ఉండండి, ఇంట్లో గలిబిలు వచ్చేస్తూ ఉంటుంది, ఆత్మ నడిపింపు రాదు. అంటే బైబిల్ కానీ ఈ 2 మీద సాతానుడు ఇప్పుడు దాడి చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే సృష్టి యావత్తు కూడా ఉన్నప్పుడు ఆది కాండంలో సాతానుడు వచ్చి ఏం చేసిండు? మొదటి అక్కడ సంఘాన్ని చెరిచాడు లేదా? చెరిచాడు లేదా? అందుకనే అబ్రహాము సంఘం దుష్టపడిపోయిందండి. ఏది? లోతు సంఘం. అబ్రహాము సంఘం అందగా లోతు భ్రష్టపడిపోయిందంట. ఎందుకని? అబ్రహాముని విడిచింది క్షణమే. అవునా? అందుకని మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కలిగి ఉండాలి. నేను ఈ మాట చదువుతున్నప్పుడు ఇంకా నడిపింపు రావట్లా. కారణం ఏంటో అడిగాను నేను ప్రభువుని. పొద్దున్న 4:30 లేచి నేను ఇవాళ పొద్దున్న 4:30 లేచి ఈ కాలం యొక్క ఈ పుస్తకం నేను ఎప్పుడు చదివాను. నాకు రాంగంలోనే మొదట చదివేసేది. చదివి యేసుక్రీస్తు ప్రత్యక్షత కదా బాగుంది, ఒక రోజు నేను ఎప్పుడైనా అవకాశం ఇస్తే ఆ ప్రత్యక్షత గురించి తెలియపరచాలని చెప్పి అనుకున్నాను. నేను అయ్యగారు ఫోన్ చేయగలను, మరలా ఆత్మ ప్రేరపడి ఏంటి ప్రభు అని ఇప్పుడు 4:30 లేచి ప్రభు పాదలు పట్టుకుని అడుగుతున్నాను. ప్రభువా, రేపు ఆదివారం అయ్యగారు చెప్పమన్నా ఉంటున్నారా లేట్లేదు, నాకు తెలియదు అయ్యగారు ఉన్నారు లేదని. అయ్యగారు ఉంటే దేవుని నడిపింపు ఒక రాగుంటుంది. సేవకుడు లేడు అనుకోండి, ఒక నడిపింపు ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు గ్రహించారా లేదు? సేవకుడు దేవుని యొక్క మందిరంలో ఉంటే దేవుని చేత ఆత్మ ఒక రకంగా నడుపుతూ ఉంటుంది. సేవకుడి మీద ఆత్మ సంఘం మీద ఉంటుంది. తెలుసా లేదు? మీరు గమనించారా? సేవకుడు ఏ ఆత్మ కలిగి ఉంటాడో సంఘం కూడా అదే ఆత్మ కలిగి ఉంటుంది. ఆశపడి వస్తే, నువ్వు ఆశపడి రాలేదు అనుకోండి, ఆత్మ ఉండదు. వచ్చాము, వెళ్ళాము, యవనస్తులు వస్తారు, ఒక పాట పడతారు, వెళ్ళిపోతారు. మనం అంతే. అవునా? అవునే కదా? అందుకని ఎక్కువేది ఉంటుంది అంటారా? ఉంటుందా? ఏమీ ఉండదు. అందుకని తిమోతి పత్రిక ఒక మాట రాసి ఉండదు, చదువు తెస్తారు అదన్నా. 1 తిమోతి 3:16 1 తిమోతి 3:16 ఒక్కసారి చదవండి అమ్మ. చదివి ముగిస్తా, మీకు ఇస్తా అవకాశమేక, సేవకులకి ఇచ్చేస్తా. జాగ్రత్తగా వినండి. మరలా ఒక్కసారి చదువు తల్లి. 1 తిమోతి 3:16 అది చదువా? మొదటి
దేవదూతలకు కనబడెను, రక్షకుని జనులలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటంటే దైవభక్తి గురించిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గురించిన మర్మము, ఆ గొప్ప మర్మం మనం తెలుసుకోవాలంటే మన ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత లేకుండా మర్మం మనకు తెలియపరచబడిద్దా? చెప్పండి, తెలియపరచబడిద్దా? తెలియపరచబడదు. అందుకని మనకు ప్రత్యక్షత ఉండాలి. ఎబ్రిహీయులు రాసిన పత్రిక 12:2 పౌలు గారు మాట చెప్పిన చూడండి. ఎబ్రిహీయులు రాసిన పత్రిక 12:2. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టే వాటి వైపు చూడొద్దు, విడిచిపెట్టాలంట. ఏంటంట? సులువుగా చిక్కులు పెట్టే వాటిని విడిచిపెట్టి విశ్వాసము కర్తయ్యకు దానిని కొనసాగించబడని యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెడాలి. దేవుని సన్నిధికి వచ్చిన ఏముండాలంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, కనిపెట్టుకుని ప్రార్థన ఉండాలి. మొదట ఏమి లేకోకుండా మనం కొనసాగించలేము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఈ సమయాన్ని తిరిగి సేవకులకు ఇస్తున్నాను. సేవకులు చెప్పే మాటలు జాగ్రత్తగా కొద్ది మాటలని వాక్యాన్ని ముందు కొనసాగిస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి అర్థమైందా వాక్యము? మరి ముగింపు ప్రార్థన చేసుకుందామా? సమయము ఇంకా 5 నిమిషాల సమయం ఉంది. ఒక మాట మీకు చూపిస్తాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము. మొదటి 3 వచనాలు. పరీక్షించు. ఈ మాట మరొకసారి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే బలమైనది. యేసు నీ వాక్యమే విలువైనది. నీ వాక్యం చప్పట్లు కొట్టాలి. హిమమంతా తెల్లని పావుర రెక్కలపై నన్ను మోసి శుద్ధి చేసే నిర్మల వాక్యము. హిమమంతా తెల్లని ఆమేన్ నిర్మల వాక్యము. ఆ వాక్యం నమ్మేదాను, విలువైనది ప్రభువా.
చప్పట్లు కొడదాం. రెండంచులు కల ఖడ్గము వంటిదే ప్రవక్త బ్రహ్మం చేతిలో మెరిసిన వాక్యము. ఆమేన్. ఖడ్గము వంటిదే చేతిలో మెరిసిన వాక్యము. ఆ వాక్యం ప్రభువా ఆ వాక్యమే ప్రకటన 10వ అధ్యాయములో బలిష్ఠుడగు దూతగా దిగి వచ్చిన వాక్యము. ప్రకటన 10వ అధ్యాయములో బలిష్ఠుడగు దూతగా దిగి వచ్చిన ఆ వాక్యం. కోరేదాను నమ్మేదాను బలమైనది. గ్లోరీ. ఆ వాక్యం నీ వాక్యం నమ్మేదాను నీ వాక్యమే. సాయంకాలమున వెలిగిన వాక్యము మహిమకు మార్గం చూపిన వాక్యము. ఆమేన్. వెలిగిన వాక్యము చూపిన వాక్యము. ఆ వాక్యము కోరేదాను ఆ వాక్యమే విలువైనది. ప్రభువా నీ వాక్యం కోరేదను నీ వాక్యమే విలువైనది. ప్రభువా నీ వాక్యమే బలమైనది. హల్లెలూయా హల్లెలూయా. ప్రవక్తలను కనిపెట్టింది ఏమిటి అంటే దేవుడు ఒక్కడే అని. ఆమేన్. దేవుడు ఒక్కడే అని. అందుకనే వాక్యం ఏమని రాయబడి ఉంది? ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద సంఘం కట్టబడాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకొరకు అంటే ఇప్పుడు నోవాహు ఏమన్నాడు? నోవాహు 7 రోజులు పరీక్ష చేయబడిన తర్వాత 8వ దినమున తలుపు వేయబడినప్పుడు, అవునా, వరద పెరుగుతుంది. ప్రజలందరూ వచ్చి కేకలు వేస్తే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నోవాహు తలుపు నేను వేయలేదు, దేవుడే, దేవుళ్ళు కాదు, దేవుడే ఆ తలుపు మూసివేశాడు. ఆమేన్. దేవుళ్ళు కాదు, దేవుడే ఆ తలుపు మూసివేశాడు. సహోదరుడు చెప్పాడు, అబ్రహాం ఇంటికి రాగానే 3 వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఒక్కతన్నే కేక వేస్తున్నాడు, ప్రభువా. ఏకవచనముతో ఒకే ఒక్క దేవుణ్ణి ఆయన పిలుస్తూ ఉన్నాడు, ప్రభువా. నిజంగా మొన్న శుక్రవారం ఎంత సంతోషం అనిపించిందంటే, మాకు సంఘశాఖలోకి వెళ్ళి వాళ్ళు త్రిత్వంలో బాప్తీసం ఇచ్చేవాళ్ళు, కానీ వాళ్ళు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకున్నారు. ఆమేన్. నేను ముందే చెప్పాను, అయ్యా మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇస్తారు కదా, నేను అలా ఇవ్వను. నేను యేసుక్రీస్తు నామములో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను బాప్తీసం ఇస్తాను. అంతకు ఇష్టమైతే నన్ను పిలవండి, లేకపోతే వద్దు అన్నాను. లేదయ్య గారు, మీరు వాక్య ప్రకారమే చేస్తారని మేము విన్నాము, మీరు రండి అన్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత
వారికి వాక్యాన్ని బోధించాను, వాక్యాన్ని చూపించాను. అక్కడ చాలామంది బాప్తిస్మాలు తీసుకుని ఉన్నారు. నేను వాళ్ళని అడిగాను, రుజువులు అడిగాను. మీరు తీసుకున్న బాప్తిస్మము, మీకు ఇవ్వబడిన బాప్తిస్మము, మీకు చెప్పబడిన బాప్తిస్మము బైబిల్లో ఎక్కడైనా మీరు నాకు రుజువులు చూపించగలరా? ప్రైజ్ ది లార్డ్. కానీ నేను చెప్పాను, నేను రుజువులతో కూడిన వాక్యముతో కూడిన బాప్తిస్మం ఇస్తాను. మొహమాటం ఏముంది దాంట్లో? వాక్యంలో ఉన్నది ఇస్తున్నా అంతే. వాక్యంలో లేనిది మీరు చేస్తున్నారు, వాక్యంలో ఉన్నది నేను ఇస్తున్నా. అంటే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత అనగానే ప్రవక్త ఏమన్నాడంటే దాన్ని విశ్వాసము అన్నాడు. ప్రత్యక్షత అంటే దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావా? నమ్ముట మంచిదే. బైబిల్ ఏముందంటే నమ్ముట, ఒక్కడే అని నమ్ముట మంచిది. ఎందుకంటే దెయ్యాలు కూడా, అమ్మ ఇటు చూడండి, అమ్మ ఒకసారి ఇటు చూడండి, దెయ్యాలు కూడా, మిమ్మల్ని కాదు వాళ్ళ గురించి చెప్తున్నాను, దెయ్యాలు కూడా నమ్మి ఒరుగుతున్నాయి అంట. దేవుడు ఒక్కడేనని దెయ్యాలు కూడా. కానీ సంఘశాఖలు ఇంకా నమ్మట్లా, దెయ్యాల కంటే ముదురులీళ్ళు. దెయ్యాలు కూడా నమ్మి, అందుకే నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అంటే ఆ మర్మం అందరికీ తెలియదు, ఏర్పరచబడిన వారికి మాత్రమే ఆయన ఒక్కడే అని తెలిసింది. అందుకే ఎవరైతే ఆ పదంలో చూసారా యోహాను ఎంత తెలివిగా రాశాడో, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని. ఎంత ఇష్టమో నాకు ఆ మాట. శరీరం ధరించి వచ్చాక యేసుక్రీస్తు అవ్వలేదు ఆయన. యేసుక్రీస్తే శరీరం ధరించి వచ్చాడు. ఆ మాట చదువుతున్నప్పుడు నా హృదయం భలే ఉప్పొంగింది. ప్రవక్తలకు ప్రభువా ఎంత చక్కగా ఇచ్చావు ఈ ప్రత్యక్షత. మనమేను ఆయన శరీరం ధర వచ్చిన తర్వాత ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. ఆ తర్వాత అభిషేకించబడ్డాడు, క్రీస్తు అయ్యాడు, ఆయన యేసు క్రీస్తు అయ్యాడని. కానీ ఇక్కడ యోహానుకు వచ్చిన ప్రత్యక్షత, ఆయన వచ్చాక యేసేంటి? యేసు క్రీస్తే శరీరం ధరించి వచ్చాడు. అసలు ఆ పదాన్ని మీరు నిజంగా సంఘశాఖలో ఆ మాట పట్టుకోగలిగితే వాళ్ళకు బొలి వెలిగిద్ది. యేసుక్రీస్తే శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైంది. ఇప్పుడు సంఘశాఖలో ఆలోచన చేయాలి, అరే మనం ఎప్పుడు ఈ వాక్యం గురించి చదవలేదే, ఆలోచన చేయలేదే అని. అంటే యేసుక్రీస్తు నువ్వు ఒప్పుకోలేకపోతే నువ్వు దేవుని సంబంధమైన వ్యక్తివి కానే కాదు. అందుకనే ప్రవక్తలు ఏమన్నారు? మేము ఆయన కనుగొన్నాం, మేము ఆయన చూచాం. శిష్యులు ఏమన్నారు? మేము ఆయన తాకాం. అవునా? ఆయనతో మేము సంచారం చేశాం, ఆయన తాకి చూచాం. అవునా? ఆయన కన్నులారా చూచాం, ఆయనతో మేము మాట్లాడాం. చూసారా? వారు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వారు. ఈరోజు మనకి అలాంటి ప్రత్యక్షత వస్తేనే మనం దేవునితో నడవగలుగుతాం. ప్రత్యక్షత అనేది నీ జీవితంలో, వాక్యం విషయమై ప్రత్యక్షత అనేది నీ జీవితంలో రాకపోతే నువ్వు దేవుణ్ణి కలుసుకోవటం అసాధ్యం. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? పరిచర్య చేశాడు ఆయన దేవుడని. లోతు ఏమని చేశాడా? ఏం చేయాలి? మీటింగ్ అన్నాడు అంతే. మనగలాగా మీటింగ్ అని సర్దుకున్నాడు అంతే అన్నీ. కానీ అబ్రహాం అలా కాదు, ఆయన ఆహ్వానించాడు, పరిచర్య చేశాడు, ఆహారం పెట్టాడు, పాలు, వెన్న, రొట్టె, ఇంకేంటి, ఆవు పాలు, దూడ మాంసం, క్రొవ్విన మాంసము, మంచి గోధుమ రొట్టెలు, పరిచర్య, విశ్రాంతి, కాళ్ళకు నీళ్లు. దేవుని గురించి నీకు తెలిస్తే దేవునికి అట్ట పరిచర్య చేస్తావు. దేవుని పని అని చెప్తే నువ్వు పారిపోవు. పిల్లలను పంపించండి అంటే ఇంట్లో లేరని చెప్పవు. దేవుని పని ఉంది, కాస్త పిల్లలను పంపించండి అంటే ఇంట్లో లేరండి అని చెప్తావు. ఎందుకంటే ఇంకా నీకు ఆ ప్రత్యక్షత రాలా. ఓ రోజున నీ బిడ్డను కాపాడేది కూడా దేవుడేని గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్నిసార్లు అయితే నీ బిడ్డ విషయంలో నువ్వు సాకులు చెప్తావో, నీ బిడ్డలకు ఆపద వచ్చినప్పుడు దేవుడు కూడా అలాగే సాకులు చెప్తాడు. నాకు ఇప్పుడు కుదరదు, నాకు ఇప్పుడు కుదరదు, నాకు ఇప్పుడు కుదరదని. అప్పుడు ఏడవాల్సి వచ్చింది. నువ్వు మందిరం యొక్క పని కానీ దేవుని పని కానీ చేయటానికి సాకులు చెప్పడం ప్రయత్నం చేస్తే నీకు అవసరం వచ్చినప్పుడు దేవుడు కూడా అలాగే ఆయన సాకులు చెప్తాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను నీ కొరగా చేతులు చాపుస్తే నువ్వు రాలేదు,
నేను నీకు సమీపంగా ఉంటే, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు వినిపించుకోలేదు. నేను నీతో సహవాసం చేద్దామని ఉంటే నువ్వు పారిపోయావు. నేను తలుపు యొద్ద ఉండి తలుపు తట్టుచుంటే నువ్వు తలుపు తీయలేదు. చాలా ఉండే దేవుడు నీతో చెప్పడానికి. నేను నీ వాకిట్లో నిలబడి ఉన్నా, నువ్వు నన్ను పట్టించుకోలేదు. నీ తలుపు యొద్ద ఉండి నేను తట్టాను, అయినా నువ్వు తలుపు తీయలేదు. నీతో సహవాసం చేద్దామని నీ ఇంటికి వచ్చాను, కానీ నువ్వు సాకులు చెప్పావు. నా పరిచర్య ఉందని నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వెన్నో కారణాలు చెప్పడానికి ప్రయత్నం చేశావు. కాబట్టి ఇప్పుడు నీకు ఆపద వచ్చినప్పుడు నేను నవ్వెదను. నీకు ఆపద వచ్చినప్పుడు నేను నవ్వెదను. జాగ్రత్త. నేనైతే ఒకటే చెప్తా మీ అందరికీ, నిన్న మొన్న కూడా చెప్పినట్లు నాకు గుర్తుంది. తొందరగా దేవుడు అన్యుల్లో నుంచి వెళ్ళిపోబోతున్నాడు. తొందరగా, ఎంత తొందరగా అంటే అంత తొందరగా దేవుడు అన్యుల్లో నుంచి ఇశ్రాయేలీల వైపు వెళ్ళిపోబోతున్నాడు. అది జరిగిన క్షణాన నువ్వెంత ప్రాధేయపడ్డా, నువ్వెంత బ్రతిమలాడినా, నువ్వెంత కన్నీరు కార్చినా, నువ్వు బాప్తీసాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా, నువ్వు మొరపెట్టడానికి ప్రయత్నం చేసినా, కన్నీరు కార్చినా, ఉపవాసం ఉండినా, అసలు వినేవాడే ఎక్కడ లేనప్పుడు నువ్వు ఏది చేసినా ప్రయోజనము లేనే లేదు. కానీ ఇప్పుడు అవకాశం ఉంది. దేవుడు నీతో ఉన్నాడు, వాక్యం నీతో ఉంది, వాక్యం నీ చేతిలో ఉంది. పిలాతు అనలేదా? ఓ పిలాతు చేతిలో క్రీస్తున్నాడు. ఆయన అన్నాడు, క్రీస్తు అనబడ్డ యేసుని నేనేం చేయాలి? గురువారం కూడా ప్రశ్న వేశా. ఇప్పుడు నీ చేతిలో వాక్యం ఉంది, ఈ కాలం యొక్క వర్తమానం నీ చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఈ వాక్యాన్ని ఏం చేస్తావు? ఈ వర్తమానాన్ని ఏం చేస్తావు? నాకు అవసరం లేదు, ఇది వద్దు, నాకు ఏం వద్దు, లోకంలో ఉన్నట్లే నాకు కావాలి. బరబ్బా ఎలా ఉన్నాడో అలాగే కావాలి. బరబ్బా అలాగే వేషం వేసుకుంటా, బరబ్బా అలాగే అలంకరణ ఉంచుకుంటా, బరబ్బా అలాగే అబద్ధాలు ఆడతా, బరబ్బా అలాగే దొంగతనాలు చేస్తా, బరబ్బా అలాగే అన్నీ చేస్తా, నాకు బరబ్బానే కావాలి. ఈ గడియ యొక్క వర్తమానం నాకు వద్దు అంటే జరిగిన విషయం ఏంటి? పిలాతేను ఈ నీతిమంతుని యొక్క రక్తము విషయమై నేను చేతులు కడుక్కుంటున్నాను. చేతులు కడుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే, ఈ రక్తము మా మీద, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు కోరుకున్నట్లే జరిగింది. వారికి, వారి పిల్లలకి శిక్ష వచ్చింది. ఒక క్రూరుడైన రాజు వచ్చాడు, ఇశ్రాయేలీలందరిని చంపేయటం ప్రారంభిస్తే ఆ వధ తట్టుకోలేక దేశాలు పట్టుకొని పారిపోయారు. ఇశ్రాయేలీలో ఒక్కళ్ళు లేడు. ఎందుకంటే కోరుకున్నారు, ఆ శ్రమ మా మీదకి రాని, నీతిమంతుని యొక్క రక్తం మా మీద పడని, ఆ శిక్ష ఏదో మేము పడతాం, మా పిల్లలు పడతారు. చాలాసార్లు సంఘములో కూడా అలాంటి దురాలోచనలు కలిగినటువంటి విశ్వాసులు ఉంటారు. అయితే అయిందిలే అయ్య గారు, పొత్తే వచ్చిందిలే అయ్య గారు, శిక్ష వస్తే వచ్చిందిలేండి, మా పనులు మేము మానుకోలేము, మా విషయాలు మేము మానుకోలేము, మా అలవాట్లు మేము మానుకోలేము, వచ్చి పడితే పడిందిలే, వస్తే వచ్చిందిలే, రోగం వస్తే వచ్చిందిలే, కష్టం వస్తే వచ్చిందిలే, దరిద్రం వస్తే వచ్చిందిలే, మా పిల్లల మీదకి వస్తే కోరుకో, కొన్ని సంవత్సరాల తర్వాత నీ మాట నెరవేరబోతుంది. కానీ వాక్య ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళందరూ వద్దు ఆయన వద్దు అన్నారు. కానీ ఒక ధనవంతుడు వచ్చి అన్నాడు, అయ్యా ఆయన శవాన్నైనా నాకు ఇవ్వండి అయ్యా, ఆయన శవాన్నైనా నాకు ఇవ్వండి అయ్యా, ఆయన నాకు కావాలి, ఆయన శవమయ్యున్నా సరే ఆయన నాకు కావాలి. కోరుకున్న వాళ్ళ కుటుంబాలన్నిటికీ మేలు కలిగాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ లూదియా ఏమంది? అయ్యా బోధకుడా, దయచేసి నువ్వు నా ఇంటికి రా, ఈ వాక్యం నాకు కావాలి, ఈ వాక్యం నా కుటుంబానికి కావాలి. శతాధిపతి ఏమన్నాడు? పౌలా, శీలా, ఓ ఇదిగో నేను ఒక్కడే రక్షించబట్టం కాదు, ఈ యొక్క నిజంగా మీరు యథార్థవంతులు, నిజమైన దేవుని మీరు కలిగి ఉన్నారు, ఆ దేవుని యొక్క వాక్యం నా కుటుంబానికి కావాలని శతాధిపతి తన ఇంటికి సేవకుడు తీసుకెళ్ళాడు. దేవుడి గురించి, దేవుని విలువ నీకు తెలిస్తే నువ్వు కూడా ఏం చేస్తావంటే ఆరాటపడతావు. వాక్యం నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నా బిడ్డలకు కావాలి, నా గృహానికి దేవుని వాక్యం కావాలి, ఆశపడతావు. నువ్వు ఆశపడతలేదంటే అసలు దేవుని మీద నీకు విశ్వాసమే లేదు. ప్రత్యక్షత అనేది, ఎందుకంటే నోవహు ఓడలో ఏ దేవుడైతే ఉన్నాడో ఈ దినమందు మనతో మాట్లాడిన దేవుడు కూడా ఆయనే. అందుకే ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన యుద్ధం జయించుకుంటూ వెళ్తున్నాడు. పాతాళము యొక్క తాళపు చెవులు, మరణం యొక్క తాళపు చెవులు
నా స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ఏం చేశాడు? జయించుకుంటా సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ ఖాళీగా లేడు. అక్కడి నుంచి జయించుకుంటా పాతాళానికి వెళ్ళాడు. అక్కడి నుంచి జయించుకుంటా మరణలోకంలోకి వెళ్ళాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణమును, పాతాళమును, లోకమును, సమాధిని, సాతానుని, సమస్తమును జయించాడు ఆయన. అందుకే ఆయన జయశీలుడు. దేవుని స్తోత్రములు. దేవుణ్ణి కలిగి ఉండండి ఎల్లప్పుడు. ఇప్పుడే కాదు, నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, నువ్వు వీధిలో ఉన్నప్పుడు, నీ పొలములో ఉన్నప్పుడు, నీ ప్రవర్తన అంతటి విషయంలో బోయజ్ అన్నాడు, మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన ఇంకా మంచిగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మునుపటి ప్రవర్తన కంటే, ఇదివరకు నువ్వు మోయాబులో ఉన్నావు, అప్పుడు ఎలా ఉన్నావో తెలియదు, లోకంలో ఉన్నావు ఎలా తెలియదు, కానీ ఇప్పుడు బోయజ్ పొలంలో ఉన్నావు. ఆమేన్. ఇప్పుడు బోయజ్ పొలంలో నీకు ఆహారం దొరుకుతుంది, నీ కొరకు పనలిప్పబడుతున్నాయి, నీ కొరకు గుప్పెళ్ళు విప్పబడుతున్నాయి, నీ కొరకు వాక్యం ధారాళంగా నీ ఒడిలో పొయ్యబడుతుంది. నీ కొరకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి శ్రేష్టమైన వాక్యం ఈ సంఘానికి అందించమని ఆయన గుప్పెళ్ళు విప్పిస్తున్నాడు ఇక్కడ. ఆమేన్. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ కుటుంబాన్ని మార్చుకోవాలి. అప్పుడే దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. వాక్యం చెప్పిన దాసును కూడా దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.